మన దేశంలో చాలా నగరాల పరిస్థితి, ఇక చాలా నగరాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగినవే నేను మళ్ళీ చెప్తున్నాను. 3000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, గన్స్, బాంబ్స్, వెపన్స్, మిగతా వెపన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ రెజిన్తో అటాక్ చేసే ప్రయత్నం. కొన్ని వేల మంది గుట్టలు పడిపోయి ఉండేవాళ్ళు, ఛిద్రమైపోయి ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకున్నది కనుక చేయగలిగి ఉంటే. దే ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ అస్. ఇన్ఫ్యాక్ట్ మనమే భయపడుతున్నామేమో మొదలుపెట్టింది పూర్తి చేయడానికి, మనమే వెనకడుగు వేస్తున్నామేమో. బట్ దే ఆర్ నాట్. వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. దేశం బయట కాదు, ఎక్కడో పాకిస్తాన్లో కూర్చొని లేరు, బంగ్లాదేశ్లో కూర్చొని లేరు, మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. మనకి వైద్యం చేస్తున్నారు, వైద్యం పేరుతో మన డబ్బులు దోచుకుంటున్నారు బలంగా అవ్వడానికి. ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నారో కనీసం కనిపెట్టడం కష్టం. మన దేశంలోనే ఎన్నో మతపరమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు కాచుకొని ఉన్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ. ఇది నిజం కదా? డాక్టర్లు వాళ్లే ఉండి, టీచర్లు వాళ్లే ఉండి, లెక్చరర్స్ వాళ్లే ఉండి, ఇంజనీర్స్ వాళ్లే ఉండి, మతపరమైనటువంటి ప్రాక్టీసెస్ చేసే ప్రాంతాల్లో వాళ్లే ఉండి, అందుగలడు ఇందు లేడన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్లే ఉన్నారు. ఇట్స్ రియల్లీ, వీఆర్ ఇన్ రియల్లీ డీప్ డేంజర్ వేర్ వీఆర్ నాట్ రియలైజింగ్ ద రియాలిటీ. కొద్ది కొద్దిగా వాళ్ళ శక్తిని పెంచుకుంటూ పోతున్నారు. సో వాట్ షుడ్ వి డూ నౌ? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇంకా ఎందుకు, దేనికోసం మనం వెయిట్ చేస్తున్నాం? దేనికోసం ఓపిక పడుతున్నాం? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఇంకా ఎన్ని శరీరాలు ఛిద్రం అవ్వాలి? ఇంకా ఎన్ని కుటుంబాలు రోడ్డును పడాలి? ఎన్ని కుటుంబాలు దిక్కులేని వైపు పడిపోవాలి? ఇంకా వాళ్ళు ఎంత మన రక్తాన్ని పీల్చుకోవాలి? మన దేశాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలి? ఎన్ని కుట్రలు, సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్, మరోపక్క ప్రేమ పేరుతో మన మహిళల్ని వంచడం, మోసం చేయడం. ఒకటా రెండా? డైరెక్ట్గా దాడులు చేస్తున్నవే కాకుండా ఇన్ని రకాలుగా ఇప్పుడు ఏకంగా బయోకెమికల్స్ వాడి, బయో వెపన్స్ లాంటివో లేదంటే కెమికల్స్ లాంటివో వాడి దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటారు కదా, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. They are around us. We are surrounded by them. In fact, we are surrounded by them geographically and individually inside the country also. So we are really not realizing the seriousness. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఎలా రియాక్ట్ అవుతున్నారు, మన కేంద్రం ఏం చేయబోతుంది, వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్? పవన్, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం చేయబోతున్నారు? సీరియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. మనం అనుకున్న దానికంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి బయట. సో కండిషన్ ఏంటి? రైట్ నందు, ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఫరీదాబాద్ ఉగ్రకుటకు సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ గా పోలీసులు అయితే తేల్చడం జరిగింది. అతడిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ మెడికల్ స్టూడెంట్స్ కు ఉగ్రవాదంపై బ్రెయిన్ వాష్ చేసినట్లు అయితే పోలీసులు అయితే తేల్చేయడం జరిగింది. గతంలో అతను శ్రీనగర్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇమాం గా తన పేరు మార్చుకొని నౌగంలోని మసీదు వేదికగా వైద్య విద్యార్థులతో పరిచయం పెంచుకుంటున్న ఇర్ఫాన్ వారిని ఉగ్రవాదులుగా మార్చుతూ రోజు రోజుకు వారికి ట్రైనింగ్ ఇస్తూ వెళ్ళడం జరిగింది. జూనియర్ డాక్టర్ షాహీన్ విచారణలోనూ పలు కీలక విషయాలు తెలిసాయి. 2 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా పేలుళ్లు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆమె పోలీసుల విచారణలో తెలపడం జరిగింది. ఉగ్రవాదాలపై ఉగ్ర డాక్టర్లైన షాహీన్, ఉమర్, ముజ్మిల్ కలిసి అమోనియం నైట్రేట్ సేకరించారంటూ కూడా ఆ విషయాలు బయటపడడం జరిగింది. జైషే ఉగ్ర సంస్థ అయిన కోసమే దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు
షైన్ వెల్లడించడం జరిగింది. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ టీం ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. డాక్టర్ ఉమర్ డెటోనేటర్లతో అమోనియం నైట్రేట్ బాంబును పేల్చాడంటూ కూడా ఎఫ్ఎస్ఎల్ టీం అయితే తెలపడం జరిగింది. ఇందులో మొత్తం 42 ఆధారాలను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ టీం ఫిదాయుద్దీన్ స్టైల్లో అటాక్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ బ్లాస్ట్ లో చనిపోయిన వారు వివరాలను సేకరిస్తున్న అధికారులు వారిలో ఎవరైనా ఉగ్రవాదులు లేక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న వారు ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా దాని ఆనవాళ్లు మన హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఆ భాగ్యనగరంలో కొన్ని జాడలు కొంతమంది అరెస్టులు అయితే బయటకు వస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉగ్రకుట్రలు భగ్నమైన వాటి మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రాజధానిలో విధ్వంస చర్యలు తగ్గిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వివిధ రాష్ట్రాల పోలీసులు సోదరులు నగరానికి చెందిన వ్యక్తులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తా ఉంది. తాజాగా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. నందు ఏదైతే రాజేంద్ర నగర్ చెందిన వైద్యుడు పవన్ ఇప్పుడు చాలా నష్టం జరుగుతూ పోతుంది, ఏం చేయబోతుంది కేంద్రం అనే ప్రశ్న వచ్చినప్పుడు గతంలో ఇచ్చినటువంటి వార్నింగ్ని ఈసారి అమలు చేయబోతున్నారా? అంటే మన ఆర్మీ చీఫ్ కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ, లేదంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, మన హోం మంత్రి కానీ, అమిత్ షా కానీ, లేదంటే మోదీ కానీ అందరూ చెప్పింది ఒకటే మాట, వాళ్ళ సైడ్ నుంచి ఏ చిన్న ప్రొవొకేషన్ కనిపించినా అదొక యుద్ధ చర్యగా చూస్తాం, యుద్ధం చేస్తాం, మేము ఈసారి నాశనం చేసేస్తాం, మొత్తం ఏమీ లేకుండా చేస్తామని చెప్పారు. ఇంత భారీ కుట్రకు తెరతీసి ఇంత నష్టం చేసిన తర్వాత కూడా ఇంతకంటే ఇప్పుడు బయటపడింది కొద్దిగానే పవన్, చాలా కొద్దిగా, 100లో 1% కూడా బయటపడిందో లేదో, ఇంకా అంత భారీగా మిగిలింది బయట. వాళ్ళ ప్లాన్స్ అన్నీ అలా ఉన్నాయి, ఇంకా బయటపడాల్సింది ఎంతో ఉంది. సో ఇంకెంత మనం వెయిట్ చేసే దూరంలోనే ఉంటామా, లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాంటిది ఏదైనా మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉందా? కూకట వేళ్లతో సహా వాళ్ళని పూర్తిగా అసలు నాశనం చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్? అసలు ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? కేంద్రం ఏం ఆలోచిస్తుంది? ఏదైతే గతంలో పహల్గామ్ లో జరిగిన అటాక్ కి కొంచెం బ్రీఫ్ గా వాళ్ళు ఎక్స్ప్రెషన్ తీసుకున్నాక ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కంటిన్యూస్ గా ఒక వారం, 20 రోజులు, నెల రోజులు నడిచిన తర్వాత ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడం జరిగింది. అది ఆగిపోయిన కొన్ని నెలల తర్వాతే మన దగ్గర ఢిల్లీలో మళ్ళీ ప్లాన్ జరగడం జరిగింది. సో ఈ పేలుడు గల కారణాలు ఏంటి? బాంబులో ఏమన్నా ఇంకేమైనా జరిగిందా? ఉగ్రవాద సంస్థలు నిజంగా ఇన్వాల్వ్ అయ్యాయా, లేకపోతే ఇంకేదైనా కోణాలు ఉన్న దానిపై ఎన్ఐఏ అధికారులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. ఒక్కసారిగా పూర్తి వివరాలు డాటా ఒక్కసారిగా ఒక ఎవిడెన్స్ లాంటిది కలెక్ట్ అవ్వగానే వన్స్ అగైన్ మేము మళ్ళీ బ్యాక్ ఆపరేషన్ సింధూర్ 3.0 అలాంటి స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది అధికారులు. ఎందుకంటే ఇంకొంచెం